తెలుసుగా, పనస గింజ తెలుసు. ఆ గింజ కోస్తే చెట్టు కనబడుతుందా? చెట్టుగా ఉంటే విత్తనం కనబడుతుందా? కనబడుతుంది కాబట్టి అవ్యక్తంగా ఉంటారు, తెలియబడింది. అంటే విత్తనం అంతా కూడా చెట్టాకారం, చెట్టాకారంతో విత్తనం అవినామ సంబంధం. మరి విత్తనం చెట్టు ఎక్కడ పుట్టినాయి? భూమిలో. మరి భూమి చెట్టు అయిందని అంటారా? భూమి చెట్టు అయింది, భూమి విత్తనం అయింది అంటారా? అంటారు. అంటే ఇక్కడ ఏంటి? ఆ భూమి అనే ప్రపంచాన్ని పరమాత్మ సృష్టించాడు. పోనీ నమ్మకం లేని వాడికి సృష్టి ఉందిగా, వాళ్ళు కూడా ఈ సృష్టి పంచభూతాలతో ఉన్నది. అయితే ప్రకృతి అప్రకృతి భగవంతుడు సృష్టించాలని నమ్మకం కొంతమంది లేదు, ప్రకృతి ఉందని కొంతమంది. అది పక్కన పెడదాం. మానవ సమాజాన్ని ప్రేమించడానికి, పరస్పరం కష్ట సుఖాలు పంచుకోవటానికి జాతి మతం కూడా ప్రసక్తి అవసరమా? లేదు కదా. అంటే జాతి మతం కూడా ప్రసక్తి లేకుండా మానవ సమాజాన్ని పరస్పరం తల్లి తండ్రి గురు అతిథుల్ని, ఇటు రక్త సంబంధికుల్ని, భార్య పిల్లలు, అటు ఇటు కేవలం మానవ సమాజం ప్రేమించాలంటే మానవ సమాజంతో ఉన్న వృక్ష జాతిని ప్రేమించాలా లేదా? ఆకులు వెళ్ళాలి, ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి. అదేమన్నారు, ఆఖరి గడ్డి కూడా, పిచ్చి చెట్లు కూడా వైద్యాన్ని పనికి వస్తుందిగా. మరి జీవులు తింటే కదా. మానవులతో సహజీవులు ఏవి ఎక్కువగా? ఆవు, గేదె, మేక పాలు అందరూ తాగుతారా? గేదె పాలు 100కి 100 రూపాయలు ఇంచుమించు తాగుతారు, గోపాలు తాగుతారు. మరి బర్రె పాలు తాగుతారు, బర్రెన్న గేదెన ఒకటి. అంటే ఈ పాలు లేకుండా మనం ఉండలేం కదా. ఈ గేదెలు మొదట్లో ఎక్కడున్నాయి? ఎక్కడో అడవుల్లో ఉన్నాయి. తీసుకొచ్చినాడు ఎవరు? మానవుడు. మరి నువ్వెంత బాగా నీ శరీరాన్ని నిత్యం స్నానం చేసి శుభ్రంగా ఉంచుకుంటున్నావో అంతే విధంగా సమభావంతో అవును చూడాలిగా, గేదెను చూడాలి, దున్నవచ్చు మనకి యమధర్మజ వాహనం. మరి ఏమైనా తక్కువ చేస్తావు? కాబట్టి నీకే విధంగా అయితే ఆకలి తెప్పులు ఉన్నప్పుడు అన్నపూర్ణదేవి ఆహారం ప్రసాదం పని ఎంత అవసరమో కట్టుకోవటాన్ని బట్ట మనకు దానికి అక్కర్లా. కానీ గూడు ఉండాలిగా, వర్షం నీకు కూడా గూడు ఉంది. మరి ఆ గూడు ఎక్కడో అడిగిలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇష్టం వచ్చి పెట్టకూడదా? ప్రేమించబడాలి. ఒక్కొక్క 3 రోజులు భోజనం పెట్టండి, మంచిగా సంవత్సరం భోజనం పెట్టండి. విశ్వాసం దేనికుంటుంది? కుక్కకుంటుంది. అంత మాత్రం కుక్క వెళ్తుంది వస్తుంది, కుక్క బుద్ధిరా అంటాడు. కానీ కుక్క విశ్వాసాన్ని కాదనలేరుగా. మరి మనిషిని మోసగించబడ్డాడా? మోసగించినాడు ఎవరు? మనిషి. మోసగించబడింది ఏది? మనిషి అయితే పర్వాలేదు, ప్రకృతి నాశనం చేశాడు. ఏం హక్కు ఉంది? మంచి ఎండ, గాలి, నీళ్ళు లేదుగా, వనరులు లేవుగా, చెట్లు గాలి లేదుగా, అన్నీ కూర్చున్నాయి. ఇది చేసింది ఎవరు? అదే మనిషి ఉత్తమోత్తమైన సంస్కారంతో దేవుడు ఉన్నాడు లేని పక్కన పెట్టింది. అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు. వైద్యం, సైన్స్, టెక్నాలజీ, కలుగోడు అన్నీ నేర్చుకున్నాడు. మరి అన్నీ ఉన్నాయి. మరి ఉన్నప్పుడు తన ధర్మాన్ని ఏంటి? స్వధర్మం. స్వధర్మం అంటే ఏంటి? సనాతనం. అది మతం కాదు. మహర్షులు, మునులు, యోగులు, తత్వవేత్తలు కలిసి ఈ దేహం చనిపోతుంది, ఈ చనిపోయిన దేహం మళ్ళీ పట్టుతుందో లేదు, అప్పుడు వాళ్ళు తపస్సు చేశారు. అంటే ఒక నామాన్ని, ఒక ప్రాణవాయు సాయంతో ఏదో విధంగా మళ్ళీ రిపీట్ చేశారు. అంటే మనం చేశారు. కొమ్మ రాసుకుని కొద్ది ఏమవుతుంది? అగ్ని పడుతుంది. చేయి అంటే వస్తుందా లేదా? అలాగే ఆ అగ్నిదత్వం పుట్టి జలదత్వం వచ్చి పరమాణువులు అన్నీ కలిసి భూమి అయింది. ఈ భూమి లాంటివి కొన్ని కోట్లు ఉన్నాయి. కానీ భూమి మా కన్నతల్లి అమ్మ చూడాలి. ఇవన్నిటిని నాశనం చేయకుండా ఉన్నప్పుడు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటో తెలుస్తుంది. కనిపెట్టారు భారతీయులు. మానవులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు, తత్వవేత్తలు, భక్తులు, యోగులు అందరూ కనిపెట్టారు. ఏంటి? ఈ ఇదంతా వచ్చిపోయేది. నిద్ర వస్తుంది పోతుంది, కళలు వస్తుంది పోతుంది, దేహం వస్తుంది పోతుంది, పిడిగులు గూగులు అంటే చెట్లు కూడా అంతేగా. భూకంపం వచ్చినా అంటే అన్నీ భూమిలో పుట్టి పెరిగే జీవరాశులతో సహా సర్వం మానవులతో సహా చెవికి గొప్పెడు బూడిద అవుతాడు. ముందు ఈ విషయం తెలుసుకోండి. అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం అంటే తాత్కాలికంగా బాధువుని, భార్య మీద విరక్తి, ఆస్తులతో గొడవలు పడి అది కాదు. విరక్తి దేని మీద కలగాలి? నేను ఏదైతే నమ్మానో దేహం ఇది ఎప్పటికైనా నశించేది. నేనే నశించినప్పుడు నా భార్య గురించి పిల్లల గురించి ధర్మం అది వేరు. వ్యవహారం
తల్లి తండ్రి గురు అతిథులు ఈ ప్రకృతిని నాశనం చేయకుండా భార్యాభర్తతో గురు సేవ చేసుకుంటూ తగినట్టుగా వారి యొక్క స్వధర్మాచరణ చేస్తే చాలును.